बोलो पवन पुत्र हनुमान की जय जय श्रीराम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्తుల్యం రామనామ వరాననే 500 సంవత్సరాల నుంచి అయోధ్యలో పుట్టిన మన రాముడికి గుడి లేదని ఎంతోమంది బాధపడుతున్నారు. కానీ రేపటి నుంచి ఇంకా ఆ మాటకి అయిపోయిందన్నమాట. అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయింది. ఎందుకనంటే తెలుసు కదా, జనవరి 22 రానే వచ్చింది. అయోధ్యలో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. అలాంటి ప్రతి టెంపుల్లో, కేవలం అయోధ్యలోనే కాదు, ఇండియా మొత్తం అక్రాస్ కంట్రీ వైడ్ చిన్న టెంపుల్ నుంచి ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి టెంపుల్లో మెయిన్ ఒకటి కార్మన్ఘాట్ హనుమంతుడు. ఎస్, రాముడికి సంబంధించి ఏ విషయమైనా, ఏ పూజ అయినా హనుమంతుడు లేనిది జరగదంటారు. ఇప్పటికీ కూడా రామాయణం ఎక్కడైనా జరుగుతుంటే హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కథ వింటుంటాడంట. అలాంటి హనుమాన్ టెంపుల్, కార్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి మనం వచ్చేసాం. ఇక్కడ మెయిన్ విశిష్టం ఏంటి అని అంటే స్వయంగా వెలిసారనమాట. ఇండియా వైజ్ ఎక్కడ చూసుకున్నా కూడా హనుమంతునికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సో రేపు జరగబోయే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ గురించి ఇక్కడ వచ్చే భక్తులతోటి కొందరం మనము అడిగి తెలుసుకుందాం. అంటే రేపు జరుగుతున్న ఈ సంబరాల్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన తాతలు ముత్తాతలు చూడండి, మనం చూస్తున్నామంటే ఎంత చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఒక్క మాట చెప్పాలి అని అంటే జై శ్రీరామ్. ఒక ఫ్యామిలీ ఆ రాముడిని ఎంతో ఆరాధ్యంగా కొలిచే ఆ ఫ్యామిలీతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. స్వామి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అయోధ్య రాముడి గురించి. సో మీరు ఆ సంబరాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏమని ఫీల్ అవుతున్నారు? మేము 2015 సంవత్సరంలో అయోధ్యకి వెళ్ళాము. ఆ రోజు మేము చాలా బాధపడ్డాం స్వామివారి ఆ పరిస్థితుల్లో చూసి. ఏనాటికైనా ఇక్కడ దేవాలయం నిర్మితం అవుతుందని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. అది నా జీవితంలో రేపు చూస్తానని చెప్పేసి 1000 కళ్ళతో రేపు వెయిట్ చేస్తున్నాను రేపటి కోసము. రేపటి పండుగను ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హైందవుడు అత్యంత వైభవంగా ప్రతి ఇంట్లో జరుపుకోవాలని, ఇది రేపు రాబోయే మన రెండవ దీపావళి కాదు, మొదటి దీపావళి ఇది. శ్రీరామ ప్రతిష్టాపన మహోత్సవం. ప్రతి సంవత్సరం మనకు రెండో దీపావళి ఉంటుంది. ఈ రామ ప్రతిష్టాపన మహోత్సవము, ప్రతిష్ట మహోత్సవం అవుతుందో అది మొదటి దీపావళిగా మనం అందరం జరుపుకోవాలి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకొని మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని గుర్తులో ఉంచుకొని మేము ఇక్కడ ఈరోజు స్వామివారి దర్శనానికి వచ్చాము ఇక్కడికి. అయోధ్య రామ మందిరం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారు. అలాంటి తక్కువ మందిలో అదృష్టం వరిస్తారంటారు చూడు, అలాంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు అయోధ్యకు వెళ్ళారా? మేము 10 సంవత్సరాల కింద కాశీకి వెళ్ళి మేము అయోధ్యకి వెళ్ళినాం. అయోధ్యకి వెళ్ళినాక మాకు ఇప్పుడు రాముని గుడి కాలే పోనీయము అని ఎంత సతాయించారు. ఆడగుడి అలా పోతే చాలా భయంకరము, పోనీయరు రానియరు అని భయపడిచారు. అట్లయినా కానీ మేము వెళ్ళినాం. అందరం గోళీలు వీటన్నీ ఉంటే కూడా తీసుకున్నారు. ఏం తీసుకుపోని కూడా కొనిచ్చారు. మెడిసిన్ బయటనే వేసేసి వెళ్ళినాం. వెళ్ళి అంత తిరిగినాం. ఎక్కడేం కనబడతలేదు. చుట్టూ అవి కట్టిపెట్టినవి ఉన్నాయి. అన్నీ తయారు చేసి పెట్టుకోరు గుడికన్నీ. ఇవన్నీ తయారు చేసుకున్నాం గుడికి అనిసలేరని చెప్పారు వాళ్ళు మాకు. బాధ అనిపించింది. అన్నీ చూసినాము, దేవుడు లేడు అనుకున్నాం. కొంచెం దూరం పోయినాక చాలా తిరిగినాక విగ్రహాలు కొన్ని పెట్టిండ్రాడ, రాములవారి పెట్టిరు. అంటే అమ్మ ఇవే ఇప్పుడు ఉన్నాయి, అందులో వెళ్ళినాయి ఇవే విగ్రహాలు, ఇవి దర్శనం చేసుకొని తర్వాత అవుతుంది గుడి అని వాళ్ళు చెప్పారు మాకు. కరెక్ట్ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుడి రెడీ అయింది. మాకు సంతోషం చాలా ఉంది. మాకు గుడి అయిన దానికి, గుడి అయినాక వెళ్ళాలి. మధ్యలో పోదామనుకున్నాం, గుడి అయినాకనే పోదామని అనుకున్నాం. మళ్ళీ ఆ రాముడి దయ మీకుందాం. అట్లా గుడి అయినాక పోయి దర్శనం చేసుకుంటాం. జై శ్రీరామ్. సో లైక్ 500 years తర్వాత వి గాట్ దిస్ వర్డిక్ట్ అండ్ రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది రాముడికి. మీరు ఎలా ఫీల్ అవుతుంది? మనం స్వాతంత్రం ఎలా సంపాదించుకున్నామో అలాగే రామ మందిరం కూడా సంపాదించుకున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నాం. రైట్. సో హౌ యూ గోనా సెలబ్రేట్? అందరూ అనుకున్నట్టుగానే రేపు మా ఇంట్లో రాముడిని పెట్టుకుని 5 దీపాలు వెలిగించుకుని ఘనంగా జరుపుకుంటాం. వావ్, సో నైస్. మ్యామ్, మీరు ఎక్కడి నుంచి? మేము యూఎస్ నుంచి వచ్చామండి. మేము ఇండియానే, యూఎస్లో జస్ట్ వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఇలా వెకేషన్కి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. రామ జన్మభూమి మళ్ళీ మనకి వచ్చినందుకు ఆఫ్టర్ such a big struggle, so happy for that. We'll all celebrate. Okay, so మీరు అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు లైక్ హౌ డిడ్ యూ ఫీల్? యాజ్ ఏ హిందూ ఆబ్వియస్గా రాముడు మన దేవుడు. సో తన జన్మభూమి మళ్ళీ మనకి వస్తోంది ఆఫ్టర్ సచ్ ఏ బిగ్ స్ట్రగుల్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు.
సో యాజ్ యూజువల్ అందరు హిందువుల్లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రాముడిని బాగా ప్రే చేసుకుంటాం. రాముల వారికి పురాణంలో రాముల వారి ఎంత విశేషంగా ఉందో అసలు ఆయనకే అసలు స్థలం లేకుండా ఉండే ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకు ఒక స్థలము, ఆయనకు ఒక మందిరము తయారయ్యింది. చాలా సంతోషం. రాముడిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పిల్లలు ఇంకా మంచిగా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ ఎవరు రామతత్వం పాటించడం లేదు. సో డూ యూ నో అబౌట్ రామ? Yes, I know about Rama. వాట్ డూ యూ నో అబౌట్ రామ? He is like the god of Hindus, and he even protected the Hinduism by fighting Ravana. వావ్, ఎంత క్లియర్గా వన్ లైన్లో చెప్పిండు. గుడ్ ఓవర్ ఈవిల్ అన్నట్టు కరెక్ట్ చెప్పిండు అనమాట. జై శ్రీరామ్. Jai Shri Ram. సో డూ యూ నో అబౌట్ రామ? Yes, హూ ఈజ్ హీ? Rama is a god. He protects, and he was going to protect Sita from Ravana, but he couldn't do it without Hanuman. వావ్, ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి హనుమంతుడు కావాల్సిందే. హనుమాన్ సాయం లేకపోతే ఎక్కడ కూడా కుదరదు అంటారు కదా. నైస్ నైస్. కమెంట్లో జరూర్ జై శ్రీరామ్ అని రాయండి. బోలో పవన్ భద్ర హనుమాన్కి జై.